గోదావరి జిల్లా రాజమండ్రి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన యూటీఎఫ్ నాయకులు కామ్రేడ్ గోపీమూర్తి గారికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తూర్పు గోదావరి జిల్లా కమిటీ తరపున జిల్లా ప్రధాన కార్యదర్శి చువ్వల రాంబాబు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో సిపిఎస్ రద్దు చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని ఓపీఎస్ పునరుద్ధరించాలని జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గోపీమూర్తి గారిని టీచర్స్ చైతన్యవంతంగా ఎమ్మెల్సీగా ఎన్నుకున్న ఉపాధ్యాయులు అభినందనీయులు అని రాంబాబు అన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఉద్యమ రథసారథి, నిరంతరం ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే కామ్రేడ్ గోపీమూర్తి గారు విజయం సాధించడం పట్ల కేవీపీఎస్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేస్తుంది. రాబోయే కాలంలో ఉద్యోగులు సమస్యల మీద, అలాగే ఉపాధ్యాయులు, ఈ రాష్ట్రం ఎదుర్కొన్న కార్మికులు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద శాసన మండలిలో ఆయన వాణి వినిపించాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులు కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. మరి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మరి ఉప ఎన్నికల్లో గెలుపొందిన గోపీమూర్తి గారికి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున, కేవీపీఎస్ కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ మరి మా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని చెప్పి వారికి అభినందనలు తెలియజేస్తుంది.